వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టంగా తినే మైదా పిండితో స్టఫింగ్ కజ్జికాయ చేస్తున్నానండి, చూసేయండి. అలాగే మన ఛానల్ ముందుగా ఎవరన్నా చూసినట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఇప్పుడు దీనికి కావాల్సిన పదార్థాలు చూసేద్దాం. స్టఫింగ్ కావాల్సిన పదార్థాలు: మైదా పిండి ఒక కప్పు తీసుకున్నాను, అలాగే క్యారెట్, టమాటా, కరివేపాకు, పచ్చిమిరపకాయ, వెల్లుల్లిపాయ, అల్లం ముక్కలు, సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు తీసుకున్నాను. అలాగే ఒక 5 గుడ్లు సొన తీసుకుని పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు మనం మైదా పిండి కలుపుకుందాం. తగినంత సాల్ట్ వేసుకుందామండి. ఒకసారి పిండి అంతా సాల్ట్ కలిసేలా కలుపుకుందాం. తగినంత వాటర్ పోసుకుని పిండి అనేది క్రీమీ టెక్స్చర్ వచ్చేలాగా కలుపుకోవాలండి. నీళ్ళు ఒకేసారి పోసేసుకోకుండా చూసుకుంటూ కొంచెం కొంచెంగా పోసుకోవాలి. ఇలా కలుపుకోవాలండి. మూత పెట్టుకుందాం. ఇప్పుడు స్టఫింగ్కి కావాల్సింది చూసుకుందాం. గిన్నె పై మీద పెట్టి ఆయిల్ పోసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఇవన్నీ వేసుకోవాలి. అవన్నీ వేసుకున్న తర్వాత గట్టి పెట్టి ఒకసారి ఇలా కలుపుకోవాలండి. ఒక నిమిషం మూత పెట్టుకుందాం. ఇప్పుడు టమాటా ముక్కలు వేసుకుందాం. టమాటా ముక్కలు, కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు వేసుకుని తగినంత సాల్ట్ వేసుకుని కొంచెం పసుపు తీసుకున్నానండి. ఒకసారి కలుపుకుందాం. మూత పెట్టుకుందాం. మగ్గుదు ఒకసారి తీర్చుద్దాం. జీలకర్ర పొడి, చికెన్ మసాలా, గరం మసాలా, కొంచెం కారం వేసుకున్నాం. ఒకసారి ఇవన్నీ కలిపేలాగా కలిపేసుకున్నాం. ఇప్పుడు ఇందులో మనం కోడిగుడ్లు పక్కన పెట్టుకున్నాం కదా, సొన, ఆ సొన వేసేసుకుందాం అండి.
మీకు ఈ గుడ్లు అనేది ఎక్కువగా తీసుకున్నా పర్వాలేదు, తక్కువగా తీసుకున్నా పర్వాలేదు. నేనైతే 5 గుడ్లు వేసుకున్నాను. మీరు కావాలంటే 6, 7 కూడా వేసుకోవచ్చు. స్టఫింగ్ బాగుంటుంది. ఒక్కసారి కదపకుండా అలా ఉంచుదాం. ఇప్పుడు కలుపుకోవాలి. వేసిన వెంటనే కలిపేయకూడదండి. చూసారా, అలా పొడి పొడిలాడుతూ వచ్చేయాలి. లైట్గా కరివేపాకు వేసుకుందాం లాస్ట్లో. ఇది చపాతీలోకి బాగుంటుంది. అలాగే అంతేకాకుండా రైస్లోకి కూడా చారు పెట్టుకుని ఇలా చేసుకుంటే చాలా బాగుంటుందండి నంచుకు తింటాకి. ఇది పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు అట్ల పేనం పొయ్యి మీద పెట్టుకుని మనం మైదా పిండి స్టఫింగ్ కలుపుకుని పెట్టుకున్నాం కదా, అది దోశలాగా వేసుకోవాలి. జస్ట్ 1 నిమిషం అంతే. ఇప్పుడు మనం స్టఫింగ్ రెడీ చేసుకుని పెట్టుకున్నాం కదా కోడిగుడ్డుది, అది కొంచెం దానిపైన మీకు ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ పెట్టుకుని ఇలా మడత తీసుకోవడమేనండి. ఇదేనండి మైదాతో చేసిన స్టఫింగ్ గజ్జికాయ. చాలా టేస్టీగా ఉంది, తినడానికి చాలా బాగుంది. అప్పటికప్పుడు రెడీ చేసానండి నేను ఇవి. బయట వర్షం కురుతుంది, ఏమన్నా తినాలనిపించింది. ఇంట్లో ఉన్నాయి కదా ఇవన్నీ, అప్పటికప్పుడు రెడీ చేశాను. మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. టేస్ట్ విషయానికి వస్తే ఎక్సలెంట్, బాగుంది. ఇలా కాల్చుకుంటానండి. మరొకటి వేసుకుందాం. నేనైతే చిన్న చిన్న దోశల కింద పోసాను. మీకు కావాలంటే మరి కొంచెం పిండి వేసుకుని పెద్ద దోశ కింద కూడా తీసుకోవచ్చు. మళ్ళీ కొంచెం స్టఫింగ్ పెట్టుకోవాలి. ఇంతేనండి. మీకు నచ్చినట్టయితే మీరు కూడా ట్రై చేయండి. అలాగే మన ఛానల్లో వీడియో అంతా పూర్తిగా చూసి ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. బయట వర్షం పడుతుంది చల్లగా, చాలా వర్షం పడింది. ఏదో ఒకటి వండుకు తినాలనిపించి ఇంక ఇలా చేసి టీ పెట్టుకుని తాగాను. తలకూర వండు తిని నిజంగా చాలా బాగుంది. మాకు నచ్చింది, బాగుంది. మీకు కూడా నచ్చితే ట్రై చేయండి. టేస్టీ స్టఫింగ్ గజ్జికాయ రెడీ అయిపోయిందండి. మైదాతో సింపుల్గా ఇంట్లో ఉండే వాటితోనే రెడీ చేశాను. నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.
ఈరోజు వీడియో ఇదండి.